తెలంగాణ ఉద్యమకారుల లక్షణమే కాదు గిచ్చికాయం పెట్టుకోవడం, ఏమున్నా కానీ పోరాటాలు చేసేటోళ్ళు కానీ ఇట్లా వ్యక్తిగతంగా ఎక్కడ దూషించిన ఉద్యమకారులను మేము చూడలేదు అనే విధంగా వీళ్ళేమి ఉద్యమకారులు అనే విధంగా కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు. ఇప్పుడు గిచ్చికాయం అదే మళ్ళీ రిపీటెడ్ చెప్తున్నా, ముండా కొడుకులు అనే మాట ఎవరు మాట్లాడినరు? ఇలా బూతులు, ఘోరమైన బూతులు ఇప్పుడు ఇందులో వస్తున్నాయి. ఈ మాట్లాడే నేను ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లులకు, అక్కలకు, చెల్లెన్లకు ఒకవేళ మీరు మమ్మల్ని అట్లా భావిస్తే మాకు ఆ భేదాభిప్రాయాలు లేవు. మీరందరూ మీ ప్రాంతం సంబంధించినటువంటి పిల్లలు, మీ మొగలు కావచ్చు, మీ పిల్లల వయసు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మీ అన్నల వయసు కావచ్చు, మీ తమ్ముల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎంత అసభ్యంగా తెలంగాణ ఆడిబిడ్డల మీద ఎంత అసభ్యంగా ఎత్తుకపోయి ఏమేమో బూతులు రేపులు చేసి, అంటే నేను ఆ పదాలు మీకు చెప్పలేను. దయచేసి మీరు వాట్సాప్లు లేకపోతే ఫేస్బుక్లలో ఉంటే ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి ఎంత ఘోరంగా అవమానపరుస్తున్నారో. ఇది ఏ తల్లులు కూడా దానికి క్షమించరా అన్నటువంటి విషయం అది. మీరు ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. మేము బూతులు చెప్పలేం కావచ్చు, కానీ తిరగబడే లక్షణం ఇక్కడ ఉంటుంది. బరాబర్ మేము తిరగబడే పరిస్థితికి తీసుకొచ్చుకోవద్దు. మేము ఇప్పటికి కూడా చట్టం విషయంలోనే మాట్లాడుతున్నాం. మాకు కాదు కదా, మేము అంటలేదు. మేము ఇక్కడ అన్నామా? మేము అనలేదు. మీరే అంటున్నారు, మీరే చేస్తున్నారు. మీ పవన్ కళ్యాణ్కు ఫస్ట్ బుద్ధి చెప్పుకోండి. ఫస్ట్ అంటే ఏ రాజ్యాంగంలో రాసి ఉంది ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రంలో రాజకీయాలు చేయొద్దని ఏ రాజ్యాంగం చెప్తా ఉంది? అసలు వీళ్ళకి రాజ్యాంగం తెలుసా? అసలు రాజ్యాంగం అంటే ఏందో తెలుసా? అసలు వీళ్ళు రాజ్యాంగం కనీసం ఫస్ట్ పేజ్ అన్న చదివిర్రా అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. వాటిని మా పంచాయతీ ఇక్కడ అదే మాట అన్నారు కదా వాళ్ళు. నువ్వెవర్రా తెలంగాణనివి ఆంధ్ర గురించి మాట్లాడేందుకు నువ్వెవర్రా అనేటోన్ని ఫస్ట్ మీరు ప్రశ్నించండి. మేము ఇక్కడ కాదని మేము అనలే కదా, వాళ్ళని ప్రశ్నించండి ఫస్ట్. మీరే అనుకుంటారు ఇప్పుడు నా క్వశ్చన్, వాళ్ళే చెప్తారు, వాళ్ళే అంటారు ఈ మాట. వాళ్ళే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగితేనే 11 రోజులు అన్నం తినలే అన్నాడు. అంటే నువ్వు వ్యతిరేకించినటువంటి వ్యక్తివి, అంటే ఇక్కడ అమరుల ఆలోచనలు వ్యతిరేకించినటువంటి వ్యక్తివి. నువ్వు పొద్దున్న లేస్తే గద్దరన్న పెద్ద గొప్ప అని మాట్లాడేటోనివి. అదే గద్దరన్న కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో తిరిగిండు కదా, దాన్ని కూడా నువ్వు వ్యతిరేకించినటువంటి వ్యక్తివి. నీ పార్టీ ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు సపోర్ట్ అన్నోనివి. రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత అంటే నీ కుట్ర అప్పుడు బయటపడ్డది నువ్వు ఎంత తెలంగాణ వ్యతిరేకివు అని. మరి నువ్వు ఇక్కడ మేధావులు ఆంధ్ర గురించి మాట్లాడుతున్నప్పుడు నీకు ఇక్కడ పార్టీ పెట్టాల్సిన అవసరం నీకేంది? ఎందుకంటే తిరుగుబాటు జరుగుతుంది, ఇక్కడ క్వశ్చన్ చేస్తారు, దానికి జవాబు చెప్పాలి ఆయన. ఇప్పుడు అన్నాడు 11 రోజులు నేను తినలే అని. మరి ఇంకోటికి ఏం చెప్తున్నావు అంటే ఫస్ట్ నీ ఇల్లు చక్కగా చూసుకో కదా. నీకు అడ్రస్సే లేదు, నీకు ఆఫీస్ లేదు. నీకు ఎవడన్నా బయట దేశాలకు వెళ్ళి వస్తే మళ్ళీ నువ్వే నీకు ఇల్లు లేక నువ్వు ఇక్కడ వచ్చి హైదరాబాద్లో పడి తిరుగుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు ఇక్కడనే ఉంటాడు, లోకేష్ ఇక్కడనే ఉంటాడు, నీ మంత్రులు ఇక్కడనే ఉంటారు, పవన్ కళ్యాణ్ ఇక్కడనే ఉంటాడు, ఆయన కుటుంబం మొత్తం ఇక్కడనే ఉంటాడు. పోయి అభివృద్ధి చేసుకోపోరు, మీ సినిమా రంగం ఆడికి పోయి అభివృద్ధి చేసుకొని షిఫ్ట్ కానీ ఆడికి మొత్తము. సో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ 100-150 రోజుల పైన ప్రతి సంవత్సరంలో 150 రోజులు ఇక్కడనే ఉంటారు. ప్రతి శనివారం ఆదివారం వీటికి వస్తారు. మీరు అక్కడ ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ జరుగుతుంది. నీ రాజధాని బిల్డప్ చేసుకో ఫస్ట్. సో గవి చేసుకో. నువ్వు అవి చేయకుండా గూట్ల రాయకున్నాడ గుండెలో తిరిగినట్టున్నది ముచ్చట. ఏం కాదు వీళ్ళతో, ఇంటికెళ్ళి వంకాయలు ఏం కాదు వీళ్ళతో. ఆడ మీ ప్రాంతంలో చేసుకోమని చెప్తున్నాం. నువ్వు వచ్చి అప్పుడు ప్రజారాజ్యం వాళ్ళు పెట్టిరు కదా, పెట్టి మొత్తం తెలంగాణ అంతా తిరిగిరు. ఎన్ని సీట్లు వచ్చినాయి వీళ్ళకు? ఎవడు ఓట్లేడు వీళ్ళకు. తెలంగాణలో వీళ్ళు ఓట్లేడు. ఏదో కొంతమంది ఆ ఫ్యాన్స్, ఆ సినిమాలో ఉన్నటువంటి ఉంటుంది కదా ఆ క్రేజ్, హెలికాప్టర్లకి వెళ్ళి కింది దునకంగానే పవన్ కళ్యాణ్ బతికి కింద పోతాడు, ఒక్కడే కలిసి 200 మందిని కొడతాడు, 300 మంది అంతా సినిమాలో జరిగేది. సో ఇవన్నీ చూసి కొద్దిగా ఈ ఫ్యాన్ పేరు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది ఎవరన్నా వాళ్ళకు ఎంబడబడి జెండాలు పట్టి తిరిగేటోళ్ళు ఉంటారు. అంతేగాని ఓటు మాత్రం వీళ్ళకి ఎవరు. మేము అనేది ఏంటంటే నీ ప్రాంతాన్ని ఫస్ట్ అభివృద్ధి చేసుకో, నీకు ఒక అడ్రస్ తెచ్చుకో ఫస్ట్. అది తెచ్చుకోకుండా ఆంధ్ర ప్రజలకు కూడా చెప్తున్నాను నేను, మీ నాయకులను అడగండి ఏమైంది, 12 సంవత్సరాలు దాటిపోయింది, మన కనీసం రాజధాని లేదేందని అడగండి. మీరు పెట్టిన ప్రశ్న మీరు తర్వాత ఇంకొక ప్రెస్ మీట్ తెల్లారొచ్చింది. ఆ రోజు అడుగుతా ఉన్నారు, ఎవర్రా పవన్ కళ్యాణ్ ఆపుకునేది? ముమ్మాటికి వస్తారు ఇక్కడ మా జనసేన పార్టీ అనేది బలంగా ఉండబోతా ఉంది, అడ్డుకునే దమ్ము ధైర్యం ఎవరికి ఉందో అనే వ్యాఖ్యలు కూడా బలంగా వినిపించినాయి. దాన్ని ఎలా చూస్తా ఉన్నారు? అది ఇప్పుడు ఇండివిజువల్స్ మాట్లాడితే అయ్యేది కాదు. ఇలా తెలంగాణ సమాజం మొత్తం అందరికి వెళ్ళిపోయింది. ఆ రోజు మాట్లాడకుండా బూతులు మాట్లాడి ఇవన్నీ జరిగినాయి కదా. మీరు ఇట్లా గిర్నింగ్లు ఇస్తే ఈ సమాజానికి ఎట్లా తిరుగుబాటు చేయాలి, వాళ్ళకి ఎట్లా జవాబు చెప్పాలనేది తెలంగాణ సమాజానికి తెలుసు. తెలంగాణ సమాజం ఎట్లా జవాబు చెప్పాలనో అట్లా జవాబు చెప్తున్నది. కానీ ఈ లోపల వాళ్ళది ఏంటంటే, నేను వాళ్ళకు ఈవెన్ పవన్ కళ్యాణ్కు ఆ కుటుంబ సభ్యులకు, పవన్ కళ్యాణ్ కన్న తల్లి ఉన్నదో లేదో నాకు ఎరకలే, కానీ అమ్మ నీ కొడుకుకు సంబంధించినటువంటి చిరంజీవి కూడా చెప్తున్నా, నీ తమ్మునికి సంబంధించినటువంటి పార్టీ చిరంజీవి గారి భార్య పవన్ కళ్యాణ్ వదినే కూడా చెప్తున్నా, నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళకు కూడా చెప్తున్నా. ఒక్కొక్క మెసేజ్ తెలంగాణ ప్రాంత ఆడబిడ్డల గురించి, మా చెల్లెన్ల మీద, మా యూనివర్సిటీ విద్యార్థుల మీద, ఇది ప్రశ్నించిన వాళ్ళ మీద
ఎన్ని బూతులు, ఎన్ని బండా బూతులు, రేపులు చేసి 10 మందిని రేపులు చేసి మేము నిన్ను బొంద పెడతామే, నరుకుతామే, నీ మొత్తం బట్టలు ఇప్పి రేపులు చేస్తామని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు కదా. మీ అందరికి, మీరు ఆడబిడ్డలు కనుక మీ అందరికీ తెలంగాణ ప్రజల తరఫుకి వెళ్ళి నేను తెలంగాణ బిడ్డగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి ఆ మెసేజ్ చూడండి. ఎంత సంస్కారవంతమైనటువంటి భాష మీ మరిది గారు మాట్లాడుతున్నారని చిరంజీవి గారు భార్యకు చెప్పదలుచుకున్నా. నేను వాళ్ళ అమ్మ బతుకుంటే వాళ్ళ అమ్మకి చెప్తున్నా, అమ్మ జర ఒకసారి చూడు నీ పిల్లగానికి ఒకసారి పిలిచి ఆ మెసేజ్లు ఏవైతున్నాయో నీ కొడుకుకు జర వినిపి, నీ మరిదికి జర వినిపి. నువ్వు ఆ మెసేజ్లు మీ మరిదిలో ముంగడ కనుక మీరు మాట్లాడగలిగితే తెలుస్తుంది ఒక్కొక్క మెసేజ్ ఎట్లా ఉన్నాయి. ఒక గవ్వి గంత ఘోరంగా, గంత నీచంగా, గంత హీనంగా మీ సంస్కారాన్ని చూపిస్తున్నాయి వాటిల్లో అని ఆ కుటుంబానికి చెప్తున్నా. మొత్తం చిరంజీవి కుటుంబానికి పెట్టట్లేదు కదా, అవన్నీ కంట్రోల్ చేయాలి. పవన్ కళ్యాణ్ పెట్టకపోతే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటుంది కదా, కేసులు పెట్టండి వాళ్ళ మీద. తెలంగాణ నట నైజామోడు, అమ్మా నేను ఇవి ఇంత ఘోరమైనటువంటి మెసేజ్ నేను చదవలేకపోతున్నా, దయచేసి మీరు చూడండి. మొత్తం సినీ రంగంలో ప్రతి ఒక్కరు చెప్తున్నా నేను, ప్రతి ఒక్క మోహన్ బాబు గారు కావచ్చు, ఎవరైనా సినిమాలో ఉన్నటువంటి మురళీమోహన్ గారు కావచ్చు, ఈవెన్ నేను విజ్ఞప్తి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు భార్య గురించి తప్పుడు మాటలు మాట్లాడితే ఏదైతే జరిగిందో నేను వాళ్ళకు కూడా చెప్తున్నా. భువనేశ్వరి వారి పేరేందో చక్కగా తెలియదు, ఆ పురంధేశ్వరి గారికి చెప్తున్నా, లోకేష్ భార్య కూడా చెప్తున్నా నేను. చూడండి మీరు ఆ మెసేజ్ చూడండి, ఎంత కుసంస్కారం. మొత్తం ఆంధ్ర తల్లులు చూడండి మీరు ఒకసారి ఎంత అధ్వాన్నమైన భాష మాట్లాడుతున్నారో. జన సైనికులు, పవన్ కళ్యాణ్ వారసులు అని చెప్పుకున్నటువంటి వాళ్ళని ఏమంటారో మీరు సమర్థిస్తారా లేదా? అందరికి మీరు ఒక్కసారి తెలంగాణ ఆడోళ్ళందరికీ, ఈవెన్ బిజినెస్ మ్యాన్లు వాళ్ళ భార్యలు కూడా చెప్పదలుచుకున్నా, ఓన్లీ సినీ రంగాలు కాదు, మొత్తం ఆంధ్ర ప్రాంతంలో తల్లులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి చూడండి మీరు. కుక్కల కన్నా హీనంగా మాట్లాడుతున్నారు, కుక్కల కన్నా హీనంగా. మరి వాళ్ళ మీద చర్య తీసుకోవాలా లేదా? ఇదా మీరు ఈ సైన్యాన్న పవన్ కళ్యాణ్ బిల్డప్ చేస్తున్నది? మళ్ళీ ఎవరి పవన్ కళ్యాణ్ కబ్జా కోరైనే. నిన్న పోయి వచ్చిన వాడికి 10 ఎకరాలు కోడి చెరువు ఏమైంది, పక్కకు అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, మొత్తం తీస్తాం, నీ జాతకం మొత్తం తీస్తాం. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అనే సంగతి కూడా తీస్తాం. నువ్వు ఇక్కడ ఆస్తులు, మీరు ఆంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఆస్తులు కాపాడుకుంటేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే వాళ్ళు. ఇక్కడ దోపిడీ చేసేందుకు వస్తున్న వాళ్ళు, ఇక్కడ ప్రజలకు విముక్తి చేసేందుకు కాదు. ప్రజలు ఉన్నారు, నీ ప్రజలు అక్కడ విముక్తి చేసుకో. నువ్వు మంచి పని చేస్తే ఈడ కూడా వెల్కమ్ చేస్తారు. కానీ నీ సైన్యము సంపుతారట ఒక్కొక్కరిని వీళ్ళు ఇక్కడ. అరే నాయనా, మాకు ఇక్కడ బాంబులు, తుపాకులు ఇట్లా ఏళ్ళ మీద మేము కూడా ఆడుకున్న వాళ్ళమే. మాకు మీ మీద గౌరవం ఉన్నది. నేను ఇప్పటికీ అమ్మాని సంబోధిస్తున్నా. అదే పవన్ కళ్యాణ్ తల్లిని అమ్మాని సంబోధిస్తున్నా. చిరంజీవి తల్లిని ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కదా నాగబాబు, మీ తల్లను, మీ భార్యలను మీకు దండం పెట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా అమ్మలకు చెప్తున్నా నేను. ఓకే, దండం పెట్టాల్సిన అవసరం లేదు, కానీ మా సంస్కారం అది. కానీ మీరు ఇంత అమ్మనా బూతులు మా చెల్లెళ్ళను, యూనివర్సిటీలో పీజీలు పిహెచ్డీలు చదువుతున్నటువంటి చెల్లెళ్ళ మీద ఏదో బైకులు పట్టుకొని 4 రాళ్ళు పట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఏం దుర్భాషలు ఆడలే. దుర్భాషలు ఆడితే కేసులు పెట్టండి. ఆడనటువంటి వాళ్ళను ఇంత ఆడిపోసుకుంటారు కదా. ఏందమ్మా ఇదేంది? మీ బుద్ధి చెప్పండి, మీ కొడుకులకు బుద్ధి చెప్పండి.